నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పాప విమోచన ఏకాదశి వస్తోంది. ఈ పాల్గొన మాసం, ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి ఏకాదశి. శోభకృత్నామ సంవత్సరంలో వచ్చేటటువంటి, ఇక నెక్స్ట్ మన న్యూ ఇయర్ వచ్చేస్తోంది కదా, కాబట్టి అదే మన ఉగాది క్రోధనామ సంవత్సరంలో మొదలవుతుంది. కానీ ఈ బహుళపక్ష ఏకాదశిని, మరి డెఫినెట్ గా ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి ఖచ్చితంగా మన మదిలో మెదులుతాడు. ఖచ్చితంగా ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి తిథి కాబట్టి ఈ ఏకాదశిని ప్రత్యేకించి పాప విమోచన ఏకాదశి కాబట్టి అందరూ కోరుకునే దాని ఆ విషయం గురించే కదా. ఈ పాపాలన్నీ పోవాలి, ఏ జన్మలో చేసిన పాపం అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. మరి ఖచ్చితంగా నామాన్ని సార్థకం చేస్తూ ఏకాదశిని ఎలా వినియోగించుకోమంటారు? ఏకాదశి అనగానే మనకి గుర్తుకొచ్చేది ప్యూరిటీ. ఎలాంటి ప్యూరిటీ ఉండాలి అని అంటే, స్వామి దగ్గర అసలు మనకి భోజనం మీద కూడా ఆసక్తి లేనంతగా స్వామి నిండిపోవాలి మన మదిలో అని చెప్పి ఉపవాసం ఉండండి అని చెప్తారు. అయితే మనం ఉండగలుగుతామా లేదా అనేది మనం చూసుకోవాలి. అది ఎవరైనా మేము ఉండలేము అంటే గనక కనీసం అన్నం ఒకటి తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పాపం అంతా అన్నపు రాశిని అంటుకొని ఉంటుంది అని అంటారు కాబట్టి ఆ రోజు అన్నం తినకండి. అసలు మామూలుగా భిన్నం కూడా చేసుకోకండి, తినకండి. ఏ టిఫిన్ లో తినడం అనేది బెటర్ అన్నమాట. ఒకవేళ ఉండలేని వాళ్ళైతే కనుక, అంటే మనకి ప్యూరిటీ అనేది గుర్తుకొస్తుంది ఏకాదశి అనేది. ఇక్కడ పాప విమోచన ఏకాదశి అని అంటున్నారు. అంటే ఎలాంటి పాపాలనైనా కూడా మనకి అలాంటివన్నీ కూడా చెరిపేస్తుంది మన లైఫ్ లో నుంచి. పాపము అనగానే మనం ఎలాంటి పాపం అనుకుంటాము? దూషించడము, ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టడం కూడా మహాపాపం. అంటే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. తప్పు చేసినా కూడా అవతల వ్యక్తి తప్పు చేశాడే అనుకో, అతనికి ఇది తప్పు అని నెమ్మదిగా చెప్పగలగాలి. అతను పశ్చాత్తాపడేటట్టుగా బిహేవ్ చేయాలి. కానీ గట్టిగా అరవడం అనేది, లేకపోతే మనసుని బాధ పెట్టడం అనేది కూడా పాపమే. అలాగే డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా మహాపాపం. నా దగ్గర అంతేగా, మరి విపరీతం ఖర్చు పెట్టడం కూడా మహాపాపం. ఈ రోజున నీ కుటుంబం ఉంది అనుకో, ఇవాళ నీ కుటుంబం ఉంది అని చెప్పి వాళ్ళ అదృష్టం, ఎవరి అదృష్టం ఉంది నీకు డబ్బంతగా వస్తుందో. కుటుంబంలో నలుగురిలో ఎవరికో ఒకళ్ళకి బాగా లక్ ఉండాలి ఆ టైం. దాని వల్లనే నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు. అది ఎలా చేయాలి? ఆ డబ్బుని అన్య వాటికి ఖర్చు పెట్టకుండా దైవ కార్యక్రమాలకి కానీ, ధర్మ కార్యక్రమాలకి కానీ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా మహాపాపం. అయితే నీ కోసం, నీ పిల్లల కోసం దాయకుండా విచ్చలవిడిగా ఇచ్చేమని భగవంతుడు ఏనాడు చెప్పలేదు. కరెక్ట్, అవునా? ఇచ్చేసి ఇప్పుడు నాకు నువ్వేమి ఇవ్వలేదు స్వామి అని కూడా ఏం అలా అనమని కూడా అనలేదు స్వామి. నువ్వు సంసారిక జీవితంలో ఉన్నావు అంటే పిల్లల విషయం కూడా పట్టించుకోవాల్సిన అవసరం నీకుంది. ఎంతో కొంత దాయాలి వాళ్ళ కోసం. అలాగే ఇంకోటి, అపాత్ర దానం చేయడం కూడా మహాపాపం. ఎవరికైతే ఆ దానం అవసరం ఉందో వాళ్లకు మాత్రమే మనం దానం ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ ఒకడికి పెళ్లి అయిపోయింది అనుకో, నేను మళ్ళీ కన్యాదానం చేస్తా అంటే అది కుదరదు. అది అపాత్ర దానం అంటే. పాత్ర ఎరిగి దానం చేయండి అని అంటే అదనమాట. అలాగే డబ్బు కూడా అవతల వాడి పాత్రను ఎరిగి వాడికి అవసరం ఉందా లేదా అని చెప్పి, నాకు న్యూమరాలజీ నేర్పించిన సార్ ఏం చెప్పారో తెలుసా? నువ్వు ఎవరికైనా సరే బ్రెడ్ ఇవ్వకు, వాళ్ళకి బ్రెడ్ ఎలా సంపాదించుకోవాలనేది నేర్పించు. సో దట్ నువ్వు ఒక్కరోజు ఇచ్చావనుకో వాళ్ళు ఒక్కరోజే తింటారు. నువ్వు నేర్పించావనుకో సంపాదించడము, వాళ్ళు ఉన్నన్నాళ్ళు సంపాదించుకుంటారు. అట్లా మనం పాత్రను ఎరిగి చెయ్యాలి ఏదైనా కూడా అనేది ఇంపార్టెంట్. ఇలాంటి పాపాలని ఎన్నో చేసుంటాం మనం, అవునా? కొన్ని అయితే మొహమాట పడి వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మన దగ్గర డబ్బు లేదంటే, సరేలే ఇద్దాంలే మళ్ళీ ఇచ్చేస్తారులే అని అనుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టడమేగా. మనం ఇంకొకళ్ళ దగ్గర వడ్డీ తీసుకొచ్చి వాళ్ళకి వడ్డీ ఇవ్వడం అనేది పొరపాటు. అది కూడా పొరపాటు. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి మనం చేస్తూనే ఉంటాము. తర్వాత భగవంతుడిని దూషిస్తాం మేము ఏం చేసామని. కానీ చేసిన దాంట్లో మనం మంచిని వెతుక్కుంటాం. అరే వాడికి అవసరం ఉంది కాబట్టే కదా మనం చేసామని చెప్పి ఆ మంచిని వెతుక్కుంటాం.
అలా ఆ మంచిని వెతుక్కుని భగవంతుడిని దూషిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మేము చేసినవి తెలిసి చేసినవైతే కాదు. ఒకవేళ తెలిసి చేసినా కూడా అప్పుడు నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను స్వామి. ఇక నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి చెయ్యను. ఈ ఏకాదశి నాడు ఇలా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం చదువుకొని ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పాపాన్ని సమూలంగా నాశనం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది పరమాత్మ, చేయమని చెప్పి భగవంతుడి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామిది విష్ణు సహస్రనామం చదివితే గనక అమ్మవారి లక్ష్మి స్తోత్రం కూడా తప్పకుండా చదువుకోవాలని మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి పాప విమోచన స్తోత్రము అని ఉంటుంది, పాపనాశన స్తోత్రము అని విష్ణువుది ఉంటుంది. అది చదువుకోండి తప్పకుండా. ఎందుకంటే ఏకాదశి అసలు ఈ ఏకాదశే అది పాపనాశన ఏకాదశి కాబట్టి తప్పకుండా ఆ స్తోత్రం కూడా చదువుకోండి. సో ఆ స్తోత్రాన్ని, పాప విమోచన స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో మీరు ఒకసారి నాకు పంపించండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చక్కగా చూసుకుని చదువుకోవచ్చు కదక్క. చదువుకోవచ్చు. రైట్ రైట్. కొంచెం కష్టంగా అనిపిస్తుంది చదివేటప్పుడు, మీకు ఎలా అనిపిస్తే అలా చదువుతూ ఉండండి. కరెక్ట్ గా చూసారు కాబట్టి ఒక్కొక్కటి కూడబలుక్కుని చదవడానికి ట్రై చేయండి. లేదు మీరు యూట్యూబ్ లో పెట్టుకున్నా వినొచ్చు, వింటూ చదవండి, అప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఏకాదశికి రెమెడీస్ ఏమైనా ఉంటాయి అక్క చేసుకునేవి? ఉపవాసం ఇవన్నీ క్లెన్స్ చేసుకుంటూ రెమెడీస్ ఏమైనా ఉంటాయి? రెమెడీస్ అంటే మీరు చూడండి, ఎప్పుడైనా కూడా 11 దీపాలు వెలిగించడం చాలా మంచిది స్వామి వారికి. ఎందుకంటే మన కర్మ తొలగిపోవాలి, పాపనాశనం అవ్వాలి అని అంటే దీపం వెలిగించడం చాలా మంచిది. అలా మీకు 11 దీపాలు ఇంట్లో వెలిగించడం కుదరదు, పొద్దునే తొందరగా వెళ్ళిపోవాలి అంటే కనుక ముందు రోజు ఏదైనా గుడికి వెళ్ళి నూనెనివ్వండి. స్వామి వైష్ణవాలయాల్లో ఎక్కడైనా కానివ్వండి, అది రాముల వారి ఆలయం కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామిది కావచ్చు, తప్పకుండా నూనెని ఇవ్వండి, లేదా ఒక కర్పూరాన్ని ఇవ్వండి. ఏదైనా వెలిగిస్తేనే కదా మన పాప సంహారం అయ్యేది. కాబట్టి తప్పకుండా కర్పూరం ఇచ్చినా కూడా చాలా మంచిది అన్నమాట. అలా రెమెడీస్ అలా ఫాలో అవ్వచ్చు, దీపం పెట్టుకోవచ్చు, కర్పూరం ఇవ్వచ్చు. అలాగే మనం ద్వాదశి నాడు పారణ చేస్తాం. తప్పకుండా ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే మనం తినాలన్నమాట. పారణ చేసేసుకొని చక్కగా ఆ టైం బయటికి వెళ్ళి గుళ్ళో ఎవరికన్నా ఇంత పులిహారో ఏదో ఒకటి ప్రసాదంగా ఇచ్చేసి బయట కూర్చున్న వాళ్ళకి ఇచ్చేసుకొని మీరు ఇంట్లో తింటే చాలా మంచిది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అద్భుతమైనటువంటి పాప విమోచన ఏకాదశి వస్తోంది కాబట్టి ప్రతి కూడా ఖచ్చితంగా చేసుకుని ఆ ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.